ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈ దినమున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 37వ కీర్తన 39వ వచనం. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు బాధ కలిగినప్పుడు మనకు ఆశ్రయ దుర్గము మన దేవుడే. మన కేడము, మన డాలు, మన ఆశ్రయము, మనకు దుర్గము ఆయనే. మన కొండ, మన కోట ఆయనే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, వారి శత్రువులు వారిని తరుముతున్నప్పుడు, పోరాటాలు వారికి ఎదురైనప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఆపదలో ఉన్నప్పుడు, వారు వేదనలో ఉన్నప్పుడు, వారు శ్రమల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి వారు ఆశ్రయ దుర్గముగా చేసుకొని విడుదల పొందారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు బాధ కలుగుతున్నది కదా, నీకు వస్తున్న పోరాటాలను బట్టి, శ్రమలను బట్టి, ఇరుకులు ఇబ్బందులను బట్టి కృంగిపోతున్నావా? ఈ దినమున ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, బాధ కలిగినప్పుడు నీకు ఆశ్రయ దుర్గముగా ఆయన ఉండబోతున్నాడు. ఆర్థిక ఇబ్బందులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, కుటుంబాల్లో వస్తున్న పోరాటాలను బట్టి బాధపడుతున్నావు కదా, దిగులుగా ఉన్నావు కదా, కృంగిపోతున్నావు కదా. అయితే ప్రభు ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు. నా దేవుని బిడ్డ, నీకు బాధ కలిగినప్పుడు నీకు ఆశ్రయ దుర్గముగా ఉండే నీ దేవుడు ఈ దినమున నిన్ను ధైర్యపరుస్తున్నాడు. కనుక ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. ప్రభు కృప నీకు తోడైండును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడువైన తండ్రి, గనుడువైన దేవ, ఎందరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారో అయ్యా, వారి కుటుంబాల్లో, వారి జీవితంలో వస్తున్న ప్రతి బాధలు, ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, ఆత్మ సంబంధమైన, అయా కుటుంబాల పరమైన, పిల్లల భవిష్యత్తు పరమైన, వారు చేస్తున్న పనుల విషయంలో అయా నాయన, ఏ విషయాల్లో వారు బాధపడుతూ ఉన్నారో ప్రభువా, ఏ విషయాలను బట్టి వారు కృంగిపోతున్నారో, వారికి బాధ కలిగినప్పుడు నీవే కదా ప్రభువా ఆశ్రయ దుర్గము. కనుక నీ బిడ్డలకు ఆశ్రయ దుర్గముగా ఉండి వారిని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.